గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండి గురించి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి బర్త్డే ఫోటో ఎడిటింగ్. మీ ఫోటోస్ని పెట్టి కూడా ఇటువంటి బర్త్డే ఫోటో ఎడిటింగ్ సింపుల్గా 1 మినిట్లో అయితే మీ మొబైల్లో మీ ఓన్గా సింపుల్గా మీ ఫోటోస్ని పెట్టి కూడా ఇటువంటి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టి ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం రాకపోతే నేను చెప్తాను చూడండి. మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సర్చ్లోకి వెళ్ళి రిమూవ్ బిజీ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. వారి యొక్క ఫోటో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఎలా సింపుల్గా అయితే ఆటోమేటిక్గా అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే కనబడుతుంది. అక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, బ్లూ కలర్లో డౌన్లోడ్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయి మీకైతే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి పిఎన్జీ కింద అయితే మీకైతే ఫోటో అయితే మీ గ్లాజుల్లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, ఇప్పుడు గైస్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలంటే మీ దగ్గర అయితే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి ఎలైట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేస్తే వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ లేని ఎలైట్ మోషన్ యాప్ మీకు కావాలి అంటే వెంటనే అయితే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్నిడ్ మెసేజ్ దగ్గర వాటర్ మార్క్ లేని ఎలైట్ మోషన్ యాప్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఎలైట్ మోషన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఎలైట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుంటే చాలా సైజెస్ అయితే వస్తాయి. ఇందులో అయితే మీరు 4:3 సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో బర్త్డే ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన బర్త్డే మెటీరియల్ లింక్స్ అని క్లిక్ చేసుకొని బర్త్డే కావాల్సిన మెటీరియల్ లింక్స్ అని డౌన్లోడ్ చేసుకోండి. అందులో బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పైన 3 డేస్ క్లిక్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం రాకపోతే నేను స్టార్టింగ్లో కూడా చెప్పా ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలని. దాన్ని బట్టి మీరు అయితే ఎవరు ఫోటో పెట్టి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అయితే నేను ఎక్కడైతే యాడ్ చేస్తున్నానో అలాగా మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సేమ్ నేను ఏ ప్లేస్లో పెడుతున్నానో ఆ ప్లేస్లో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఇంకొక షేప్ పిఎన్జీ అయితే ఇచ్చాను. షేప్ పిఎన్జీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ షేప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ డెమో చూసారు కదా ఫోటో, ఆ ఫోటోలో ఒక ఫోటో పెట్టా కదా, అలాగే మీరు కూడా ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో అయితే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఫోటో కిందకి ఇలా స్క్రోల్ చేయండి. షేప్ కిందకి ఇలా స్క్రోల్ చేయండి. ఇప్పుడు షేప్ని గట్టిగా ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని కూడా గట్టిగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక పైన 2 లేయర్స్ సెలెక్టెడ్ పక్కన స్టార్టింగ్ నుంచి సెకండ్ షేప్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ అండ్ మాస్క్ అయితే అయిపోతుంది. ఆ షేప్లోకి అయితే మీరు సెకండ్ టైం సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఆ షేప్లోకి అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఒకసారి గ్రూప్ అండ్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. కరెక్ట్గా ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్న ఫోటోని కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను డిస్ప్లే మీద ఎలా చేస్తున్నాను సేమ్ ఎలాగే యాజ్ చేసి అలా చేయండి గైస్. ఓకే, కరెక్ట్గా ఫోటోని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని 1 సెకండ్ బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే గైస్, 1 సెకండ్ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్రూప్ అండ్ మాస్క్ అనే లేయర్ సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా పైకి అయితే పెట్టుకోండి. నేను యాజ్ చీజ్ ఎక్కడ పెడుతున్నాను అలాగే మీరు కూడా సేమ్ అలా పెట్టుకోండి. ఓకే, జూమ్ తగ్గించండి. పై కార్నర్లో అయితే సెకండ్ టైం సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఉంది కదా, దాన్ని అయితే పై కార్నర్లో అయితే ఇలా పెట్టుకోండి గైస్. ఓకే గైస్, చాలామంది అయితే వీడియోస్ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ మీకోసం వీడియోస్ చేస్తున్నారు కదా, నా కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. గ్రూప్ అండ్ మాస్క్ అనే లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి శాచురేషన్ అని సెర్చ్ చేయండి. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, సర్చ్లోకి వెళ్ళి శాచురేషన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్నాక సెకండ్ ప్లస్ కిందనున్న ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఒక బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది గైస్. ఓకే, సింపుల్గా అయితే ఫోటో అయితే ఎడిట్ అయిపోయింది. 90% ఫోటో అయితే ఎడిట్ అయిపోయింది. ఓన్లీ నేమ్ అయితే ఇచ్చుకోవాలి. మీరు ఎవరు బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క నేమ్ అయితే టైప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ నేను యూజ్ చేసే ఫాంట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ఇచ్చా. అక్కడ నుంచి మీరు ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకుని లెటర్మోస్ట్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫాంట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ని యూజ్ చేసుకోండి. ఓకే, సైజు కరెక్ట్గా జూమ్ సైజు పెంచుకోండి. కరెక్ట్గా నేను ఎక్కడ నేమ్ యాడ్ చేస్తున్నాను అక్కడ యాడ్ చేయండి గైస్. ఓకే, కలర్ వచ్చేసి రెడ్ కలర్ అయితే ఇచ్చుకున్నా. సింపుల్గా అయితే బర్త్డే ఫోటో ఎడిటింగ్ స్టార్టింగ్లో చూసిన విధంగా సింపుల్గా బర్త్డే ఫోటో ఎడిటింగ్ మీ ఓన్గా అయితే ఎడిట్ చేసుకున్నారు. ఫోటో రూపంలో ఎలా సేవ్ చేయాలో చెప్తాను. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో థర్డ్ ఆప్షన్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే 100% అయితే ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది. 100% ఎక్స్పోర్టింగ్ అయ్యాక సేవ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సేవ్ సెలెక్ట్ చేసుకుంటే మీ గ్లాజుల్లోకి అయితే బర్త్డే ఫోటో ఎడిట్ అయిపోయి మీ గ్లాజుల్లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.